ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం పంచమ స్కందం 18వ అధ్యాయం. భూమి మీద ఉన్నటువంటి అనేక రకాల దేశాలు, వాటి యొక్క స్థితిగతులు చెప్పబడుతూ ఉన్నాయి. ఎన్ని శ్లోకాల వరకు వచ్చాం? 9 చెప్పాలి. ఓకే, చదవండి. స్వస్త్యస్తు విశ్వస్య కలః ప్రసీదతాం ధ్యాయాంతు మనశ్చ భద్రం భజతాధు లోక్షసే ఆవేశతాం నో మతిరప్యహైతుకి మాగారధా సంగో యది స్యాత్ భగవత్ప్రియేషు నః యః ప్రాణవృత్యా తీర్థం ముహుర్సంస్పృశతాం హి మానసం హరత్యశోంతశ్రుతిభిర్గతోऽంగజం కో వై న సేవేత ముకుంద విక్రమం యస్యాస్తి భక్తిర్భగవత్కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురా హరావభక్త్యస్య కుతో మహద్గుణాః మనోరథేనాసతి హరిర్హి సాక్షాత్ భగవాన్ శరీరిణ ఆత్మా జషాణామివ తోయమీప్సితం హిత్వా మహాంస్తం యది సజ్జతే గృహే తస్మాద్రజో రాగవిషాదమన్యుం మానస్పృహా భయ. ఏమైందయ్యా? జగత్తు ఏ విధంగా సృష్టించబడింది, ఎవరి చేత సృష్టించబడింది, ఇదంతా అడుగేటప్పటికీ శుక మహర్షి చెప్తూ ఉన్నాడు. రామ్ రామ్. మొట్టమొదటి భద్రాశ్వ దేశాన్ని గురించి చెబుతూ, ఆ భద్రాశ్వ దేశంలో వాసుదేవ భగవానుడు హయగ్రీవుడిగా జన్మించాడు. ఆయనే వాళ్ళకు ఆరాధనీయమైనటువంటి దైవము. వాళ్ళంతా ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళలో భద్రశ్రవుడు అనేటువంటి ఆయన ఈ హయగ్రీవ భగవానుడిని
ప్రార్థిస్తూ ఉన్నాడు, కురుస్తూ ఉన్నాడు. ఎలాగ వాడు కురుస్తారయ్యా? జ్ఞానమే లేనివాడు దేవుడి దగ్గరికి వెళితే మనం భక్తి అనుకుంటాం. భగవంతుడు ఏమని కురుస్తాడు? ఇంత పెద్ద సంకల్పం చెప్పుకుంటాడు. అహం సో అండ్ సో గోత్రోద్భవస్య సో అండ్ సో నామధేయస్య సహకుటుంబస్య వీటిలో పేర్లన్నీ చెప్పుకొని ఏం చేస్తాడు? సహకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అని చెప్తాడు కదా. కొంచెమైనా జ్ఞానం ఉన్నవాడు ఏం చెప్తాడు? ఓ భగవంతుడా, నువ్వే ఈ సృష్టిని తయారు చేశావు, నువ్వే సకల జీవరాశుల్ని తయారు చేశావు, అవునా? అంతేకాదు, అందరి శరీరాలలో ఉండేది నువ్వే, అందరికీ అన్ని శక్తులు ఇచ్చేది నువ్వే, బయట నుండి సర్వవిధాలైన ఆహారాన్ని ఇచ్చేది నువ్వే కదా, మానవులకు తెలివితేటలు ఇచ్చేది నువ్వే. అయ్యా భగవాన్, మేమంతా నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాము. ఏమని? మా మనస్సులు చెడు కోరికలు కోరకుండా, చెడు కర్మలలోకి పోకుండా, చెడు సహవాసాలలోకి వెళ్లకుండా సత్కర్మలను ఆచరిస్తూ అవి నీకు సమర్పణ చేస్తూ నిన్ను గుర్తుంచుకొని నిత్యం నిరంతరం ఆనందంగా ఉంటూ జీవితాన్ని ధరించే మార్గాన్ని నువ్వే బాధ్యతగా తీసుకొని మనం నడిపించవయ్యా. మనమే ఇవ్వాలండి, అదే చెప్పారు కదా. ఏమని? ప్రహ్లాదుడు చెప్పాడు కదా అక్కడ. ప్రహ్లాదుడు ఏమని? శ్రీహరిని చూడని కళ్ళు కళ్ళే కావు, శ్రీహరి మాటలు వినని చెవులు చెవులే కాదు, శ్రీహరిని స్తుతించని నోరు నోరే కావు కదా వర్ణించాడు చూడు. ఆ విధంగా ఏంటి అని అంటే, భగవంతుణ్ణి గుర్తుంచుకొని అనుసరించి నడిచే విధి విధానమే జీవితం. దానికి వ్యతిరేకమైనది జీవితం కాదు. ఒకసారి అది చెప్పండి. కిటికీ తీసి చెప్పండి. సో కాబట్టి ఏం చేయాలయ్యా? భక్తి అంటే ఏంటి అని అంటే, కిటికీ తీసి ఒక మాట చెప్పండి, నెమ్మదిగా మాట్లాడము. వాళ్ళే చెప్పండి, క్లాస్ జరుగుతుంది. ఎక్కడ భక్తి జ్ఞానాలు ఉన్నాయో, జ్ఞానం ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టు తెలియపరుస్తుంది. అవునా? విషయం తెలిసినప్పుడు మనకు అన్ని విధాలా మనం అడగకుండానే సహకరిస్తూ సేవిస్తూ ప్రేమిస్తూ ఉన్నటువంటి వాళ్ళ ఏదో సహజమైనటువంటి భక్తి ఉదయిస్తుంది, కృతజ్ఞత వహిస్తుంది. అది భక్తి కదా. మనం పుడుతూనే పీల్చడానికి గాలి, తాగడానికి నీళ్లు, తిరగడానికి భూమి, తినడానికి ఫుడ్డు, వెలుతురు ఇవన్నీ ఊడిచ్చాడు బయట. అంతేకాదండి, చూడడానికి కళ్ళు, వినడానికి చెవులు, మాట్లాడడానికి నోరు, తినడానికి నాలుక, ఇవన్నీ ఓడిచ్చాడు. అవన్నీ సరే, వాటి లోపల కూర్చొని ఎవరు నడిపిస్తున్నాడు వాటన్నిటిని? పైగా లోపల మెదడు పెట్టి దానికి తెలివితేటలు ఎవడిస్తూ ఉన్నాడు? జ్ఞానం వల్ల ఇది తెలుస్తుంది. ఎందుకయ్యా మనం భాగవతం, రామాయణం ఇట్లాంటివన్నీ వినాలంటే, ముఖ్యంగా భాగవతం ఎందుకు వినాలి అంటే, అడుగడుగునే నిజాలే చెప్తుంది ఇక్కడ కదా. కాబట్టి ఇది తెలిసినటువంటి వాడు ఉన్నాడే, కృతజ్ఞత చూపిస్తాడు. అవునా? మనకు కొంచెం సహాయం చేసినా వాళ్ళు మేలు కోరాలి, మళ్ళీ నేను హెల్ప్ చేయగలగాలి అనే భావం ఉన్నవాడు కృతజ్ఞుడు. కొంచెం హెల్ప్ చేసేవాడు, వాడి దగ్గర చాలా ఉన్నట్టుంది, మొత్తం లాగేస్తే ఎట్లుంటుంది అని ఆలోచన చేసేవాడు కృతజ్ఞుడు.
కదా. కాబట్టి ఇంత ప్రకృతిలో సర్వజీవరాశులకు అవసరమైన విషయాల్ని అక్కడనే తయారు చేసినటువంటి వాడు భగవంతుడు. అయ్యా ఆయన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా కొలుస్తారు. నేను చెప్పుకున్నాను, మన దేశమే ఉంది. తమిళనాడులో ఒక విధంగా, కేరళలో ఒక విధంగా, కర్ణాటకలో ఒక విధంగా, ఆంధ్రాలో ఒక విధంగా, తెలంగాణ ఒక విధంగా, మహారాష్ట్ర. అయితే అందరూ ఇష్టపడ్డప్పుడు కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడు అత్యధికంగా ఇష్టంగా ఉంటుంది. మహారాష్ట్ర వెళ్తే ఏ దేవుడు గుర్తొస్తాడు బాగా? పండగనాథుడు. ఎటు చూసినా పండగనాథుడు ఉంటాడు, అవునా? ఇటువైపు వెళితే ఒరిస్సాకి వెళితే ఎవరు గుర్తొస్తారు? జగన్నాథుడు కదా. అక్కడి నుంచి అక్కడ దాటి గుజరాత్కి వెళ్తే ఎవరు గుర్తొస్తారు? ద్వారకానాథుడు కదా. సో కాబట్టి ఒక్కొక్క ఏరియాలో చూస్తే ఒక్కొక్క దేవుడు అత్యధికంగా ఇష్టంగా కనిపిస్తాడు. అట్లాగే ఈ భద్రాశ్వ దేశంలో ఈయన ఉంటున్నాడు. కాబట్టి ఆ భద్రాశ్వుడు ఎవరైతే ఉన్నారో ఆయన భగవంతుడిని కృతజ్ఞత పూర్తిగా ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమయ్యా, ఇదిగో ఈ వల్లనే మనకు అన్నీ కలుగుతూ ఉన్నాయి, ఆయన్ని అనుసరిద్దాము. అప్పుడు మన దేహంలో ఉన్న అన్ని అవయవాలు సార్థకత పొందుతాయి, మనసు తృప్తి చెందుతుంది, బుద్ధికి పూర్ణమైనటువంటి జ్ఞానం వస్తుంది కదా. మనసు భక్తితో హాయిగా ఆనందంగా సుఖంగా ఉంటుంది. ఇవన్నీ ఎవరైతే పొంది విహరిస్తున్నారో వాళ్ళే మహాత్ములు అంటారు. వాళ్ళని అనుసరిద్దాము, జీవితం హాయిగా సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కదా. ఆ తర్వాత ఏంటంటే వీటిని అనుసరించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాక్షసులు అంటారు. వాళ్ళకి కామం, క్రోధం, రాగం, దురభిమానం, లోపల విపరీతమైనటువంటి ఆసక్తి, భయం, దైన్యభావం, మానసికమైనటువంటి సకల రోగాలు ఉంటాయి. వాళ్ళకి పైకి కనిపిస్తారు చాలా తెలివైన వాడు, బలవంతులాగా రాక్షసులు, కానీ లోపల విపరీతమైనటువంటి భయం వాళ్ళకి. అదే దైవసముడైనటువంటి వాడు, దైవగుణాలను పెట్టుకున్నవాడు చావుకు భయపడ్డావు, అవునా? పైగా ఎవరికి కష్టాలు కలిగించరు, బాధలు కలిగించరు. కాబట్టి వీడు ఎవరికీ భయపడ్డు. నేను ఎంత ఎక్కువ మందికి బాధ కలిగిస్తున్నానో నాకు అంత మంది నుండి భయం ఉంటుంది కదా. నేను ఎంత ఎక్కువ మంది సుఖాన్ని కోరుకుంటున్నానో నాకు అంత ధైర్యం ఉంటుంది. దానికి దైవీ గుణాలను పెంచుకోండి అయ్యా, దైవాన్ని ఆశ్రయించండి అయ్యా, హాయిగా సుఖంగా జీవించండి అయ్యా అని భగవంతుడు చెప్పింది. అందుకే కాబట్టి అయ్యా అలాగా కాకుండా ఎవరైతే అసర్గుణాలను పెంచుకుంటున్నారో వాళ్ళు కష్టాల పాలవుతారు. ఇంకా 14-15 కేతుమాలేపి భగవాన్ కామదేవ స్వరూపేణ లక్ష్యాః ప్రియ చికీర్షయా ప్రజాపతేః దుహితॄణాం పుత్రాణాం తద్వర్షపతీనాం పురుషాయుషా అహోరాత్ర పరిసంఖ్యానానాం యాసాం గర్భా మహాపురుష మహాస్త్రతేజసోద్వేషిత మనసాః విధ్వస్తా వ్యసనః సంవత్సరాంతే వినిపతంతి అతీవ సులలితగతి విలాస విలసిత రుచిరహాసలేశావ లోకలీలయా కించిత్ ఉత్తంభిత సుందర భ్రూమందల భగవద్ అనారవింద శ్రియారమామరమయన్ ఇంద్రియాణి రమంతే తత్ భగవతో మాయామయం రూపం పరమ సమాధియోగేన రమాదేవి సంవత్సరస్య రాత్రిషు ప్రజాపతేర్ దుహితృభిరుపేతాః తత్ భర్తృభిరుపాస్తే ఇదం చోదాహరతి. ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే ఋషికేశాయ సర్వగుణ విశేషైర్విలక్షితాత్మనే ఆకూతీనాం చిత్తీనాం
చేతసాం విశేషాణం చ అధిపతయే షోడశకలాయ ఛందోమయాయ అన్నమయాయ అమృతమయాయ సర్వమయాయ సహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్. ఏమైంది? భద్రాసుడు కదా అక్కడ భద్రదేశాన్ని పరిపాలిస్తున్న ఆయన భగవంతుడిని ఈ విధంగా ఉంచాడు. తర్వాత ఏమిటి అంటే ఎవరు భగవంతుడిని ఆశ్రయించారో వాళ్ళకి అసలు గుణాలన్నీ వెళుతాయి. భగవంతుడి అనుగ్రహంతో లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది. వాళ్ళకి సంతానము, సంపదలు, అవునా, అన్ని రకాల కోరికలు అన్నీ లభిస్తాయి. సకల సంతోషాలతో హాయిగా జీవిస్తారు వాళ్ళు కదా. ఆ విధంగా ఏంటయ్యా అంటే వాళ్ళకి 36,000 పగటి పూటలు గడుస్తాయట. 36,000 రాత్రి వేళలకు కావాల్సినటువంటి 36,000 సంవత్సరాలు అధిపతులు ఆ కన్యలు పరమపురుషుడైన నారాయణుడు ఆయన యొక్క చక్రము అన్నీ అనుగ్రహిస్తాయి. అన్ని విధాల సుఖాలు భోగాలు అన్నీ అనుభవిస్తారు. కానీ షుగర్కి వచ్చేటప్పుడు పిల్లలు కట్టారు. వాళ్ళ ఆయు ప్రమాణం అయిపోతుందండి. ఆ షుగర్ సంవత్సరం వచ్చేటప్పటికి వాళ్ళు పిల్లలు కంటారు. వాళ్ళు అవునా. రామ్ రామ్. అతీవ సులలిత గతి విలాప విలసిత రుచిరహాసలేశావలోకలీలయా కించిత్ ఉత్తంబిత సుందర భ్రూమండల భగవదనారవింద శ్రియా రమారమయన్ ఇంద్రియాణి రమతే. వాళ్ళకి ఏమయ్యా అంటే ఆయన యొక్క చూపు వీళ్ళ మీద ఉంది కాబట్టి, అవునా, వీళ్ళ వైపు చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి సకల భోగాలు లభిస్తాయ్యా. లక్ష్మీదేవి కావలసినటువంటి సంపదలు ఇచ్చి వాళ్ళని ఆనందపరుస్తుందయ్యా. తర్వాత ఏమవుతుందయ్యా? పరమ పురుష. అయితే వాళ్ళందరూ కలిసి ఏంటయ్యా అంటే భగవంతుని ఈ విధంగా ఆరాధిస్తూ ఉంటారండి. ఆయన్ని ప్రతి చోట ఒకే దేవుడే ఒక్కొక్క చోట కలిసి ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక్కొక్క రకంగా అనుగ్రహిస్తాడు అని అంటారు కదా. జనరల్గా దేవుడి దగ్గరికి వెళ్తే ఈ కోరికలు తీరుతాయి, ఈ దేవుడి దగ్గరికి వెళ్తే ఈ కష్టాలు అంటారు కదా. అలాగే ఏంటంటే ఆయన ఈ విధంగా ప్రార్థిస్తారండి. ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే ఋషికేశాయ సర్వగుణ విశేషై విలక్షిత అని ఆకూతీనాం చిత్తానాం చేతసాం శేషేణం అధపతే షోడశకళాయ చందో. ఇది ఆయన యొక్క నామం అండి. ఎవరిది? ఇక్కడ ఎవరు వీళ్ళకి అధిష్టాన దైవం? హయగ్రీవ భగవానుడు. హయగ్రీవ భగవానుడు కదా. ఆయన్ని ఈ విధంగా ఇంత పెద్ద నామం, దీంతో ఆయన్ను ప్రార్థిస్తారట. ఆయన ప్రార్థించడం వల్ల ఏమయ్యా అన్నీ లభిస్తాయండి. అయ్యా నువ్వు ప్రేమ స్వరూపుడివి, ఎవరు నిన్ను ఇష్టపడి హృదయంలో ఉంచుకుంటే చాలు. వాళ్ళు ఏం చేస్తున్నారా చేయలేదా కాదు. ఎవడయ్యా జీవితంలో గొప్పవాడు, ఎన్ని సంపదలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయా కాదు, ఎంత ధైర్యంగా ఆనందంగా జీవిస్తున్నాడు అనే దాన్ని బట్టి ఉంటాయి. అంతేనా? దశరథుడు గొప్పవాడా, జనక మహారాజు గొప్పవాడా? ఎవరు గొప్పవాడు? జనక మహారాజుది చిన్న రాజ్యమే. అయ్యా ఆయన పిల్లని ఇస్తే చాలు అన్నాడు వశిష్ఠుల వారు కదా. ఎందుకు? ఆయన అంత గొప్ప వ్యక్తి అయ్యా అని. వ్యక్తిత్వంలో గొప్పతనం అనేది ఏదైతే ఉందో తను తప్పులు చేయకుండా నిగ్రహించుకుంటాడు. రెండవది, ఇతరులందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. ఆ విధి విధానాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో
వాళ్ళు కేవలం ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే మహాత్ములు మహర్షులు అంటారు. అదే భౌతికమైనటువంటి రాజకీయ మార్గంలో ఉన్న రాజఋషులు అంటారు. అవునా, చాలామంది ఇప్పుడు సంబోధిస్తున్నారు. ఇంతవరకు ఎవరిని సంబోధించలేదు. నరేంద్ర మోడీని రాజ ఋషి అంటే ఆయన ఋషి జీవితం, ఏ భోగాలు లేవండి, దేహానికి అవసరమైనంత తీసుకుంటాడండి, నిరంతరం పనిచేస్తాడండి, మన దేశం అన్నిటికంటే ముందు ఉండాలి అనుకుంటాడండి. అలాగే అన్ని దేశాల వాళ్ళు కూడా సుఖంగా ఎదగాలి అని కోరుకుంటారు. ఏమో కదా, మా దేశం ముందుండాలి అని కోరుకోవడం అమెరికా కూడా చేసింది, కానీ అన్ని దేశాలు పాడైపోవాలి. పాపం పాకిస్తాన్ వాళ్ళకి వాళ్ళ దేశం బాగుపరచుకోవడం తెలియదు, ఇతర దేశాలు వాళ్ళు కానీ బాగుపడుతున్నట్టు తట్టుకోలేదు, సర్వనాశనం చేయడానికి ప్రయత్నం. వాళ్ళు పరమ రాక్షసులు, వీళ్ళేమో అమెరికా అసురుడు అండి. ఏమిటయ్యా ఆ భావాలు పోయి ఎవరైతే ఒక వ్యక్తి మేము నిరంతరం ఎదగాలి, అదపాటు అన్ని దేశాల వాళ్ళు జనులందరూ కూడా సుఖపడాలి, ఎదగాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు రాజకీయ మార్గం అదే భౌతికమైనటువంటి అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళనే రాజఋషులు అంటారండి, రాజర్షులు అని అంటారు. సో కాబట్టి ఏమిటి అంటే ఇలాగా భగవంతుడిని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో ఆ దేశంలో భగవంతుడు నారాయణుడు అనుగ్రహిస్తాడు, కాబట్టి సంపూర్ణ భక్తి జ్ఞానాలు వస్తాయి. అలాగే ఆయన అనుగ్రహించాడు అని అంటే మరి లక్ష్మీదేవి అనుగ్రహించదా? లక్ష్మీదేవి కూడా సంపూర్ణంగా అనుగ్రహిస్తుందండి. కాబట్టి సకల సంపదలు వాళ్ళకు ఉంటాయి. దెన్ 19 స్త్రియో వ్రతైస్మా ఋషికేశ్వరం స్వతో యారాధ్య సవైపతి యాదస్యతే పాద సరోరుహర్హణం నికామయేత్ సా కిల కామలం పట యద్భగ్నయా చ సురాసురాదయః తప్యంత ఉగ్రం రితే భగవత్ పాదపరాయణాన్నమాం విందంత్యహం తద్వృద్ధయాయ తోషితం సత్వం మమాప్యచ్యుత శీర్షివందితం వివర్షి మాం లక్ష్మ్యవరేణ్యమాయయా రమ్యకే తద్వర్ష పురుషస్య మనో ప్రాక్ ప్రదర్శితం స ఇదానీమపి మహతా భక్తి యోగేన ఆరాధయాదీదం సోదాహరతి. ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమః సత్వాయ ప్రాణాయ ఉషసే సహసే బలాయ మహామత్స్యాయ నమ ఇతి. ఏమయ్యా అంటే ఇవన్నీ మంత్రాలు ఉంటాయి. అంతా ఈ పంచమ స్కందములో భగవంతుణ్ణి ఏది కావాలి అనుకున్న వాళ్ళు ఏ విధంగా ఉపాసించాలి అనేటువంటి మంత్రాలన్నీ స్పష్టంగా ఇందులో తెలియపరుస్తూ ఉన్నారు కదా. తర్వాత ఏమిటయ్యా అంటే ఆయన ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, అయ్యా పరమాత్మ నువ్వు ఇంద్రియాలకన్నిటికీ అధిపతివయ్యా, ఇంద్రియాలు నీ మాట వింటాయి, నువ్వు చెప్తేనే పనిచేస్తాయి కదా. కళలో ఏముంది, ఒట్టి నీరే, కనుగుడు తీసి బయట వేస్తే ఎండలో పావు గంట తర్వాత చూస్తే ఏం ఉండదు దాంట్లో, కనుగుడు అసలు ఏం మిగలదు కదా. కానీ ఈ గుడ్డును తయారు చేసింది ఎవరు? దాంట్లో కూర్చొని చూసేది ఎవరయ్యా? ఆ మహత్వం దానికి ఇచ్చింది ఎవరు కదా. చెవి ఉంది, చెవి రంధ్రమేగా, కానీ దాంట్లో అద్భుతాలైనటువంటి మాటలు వినిపిస్తున్నాయి కదా. ముక్కు ఏముంది, రంధ్రాలేగా, దానికి రకరకాల వాసనలు అనేటివి పట్టేస్తుంది. మరి నాలుగు ఏముందయ్యా? నాలుగు కూడా కోసి బయటేస్తే ఒట్టి నీరే, ఏముండదు దాంట్లో. కానీ ఆ నాలుగుకి రుచులను ఎటు తెలుస్తున్నాయి?
వాటి మొహం వాటికి ఏం తెలుస్తుంది, భగవంతుడు వాటి మీద కూర్చొని తెలుసుకుంటున్నాడు. అర్థమైందా? వాటికి ఏం తెలియదు. 4 కోసి అక్కడ పెట్టి దాని మీద ఏమైనా పోయి, చక్కెర పోయి లేదా కారం పోయి ప్రతిస్పందిస్తుందా? ఏమీ లేదు. వాటికి ఏం తెలియదు. ఆయన వాటి మీద కూర్చొని అన్నీ తెలుసుకుంటున్నాడయ్యా. లౌకికమైన విషయాలైనా పారమార్థికమైన విషయాలైనా అన్నీ ఆయనకే తెలుస్తున్నాయి. భగవాన్ అన్నీ నీకే తెలుస్తున్నాయ్యా. అంతేకాదు బాహ్యమైన విషయాలనైనా లోపలైన విషయాలనైనా నువ్వే వాటన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉన్నాయా. అవునా? ఎదుగో లోపల కూర్చొని నడిపేది నువ్వే, బయట కూర్చొని బ్రహ్మాండానంతటిని కూడా నడిపేది నువ్వే. ఈ విషయం ఎవడికి తెలిసి గుర్తుంచుకుంటున్నాడో వాడికి భయమే లేదు. భయం ఏ కోశం. అంత చిన్న పిల్లాడు ప్రహ్లాదుడు, 7 ఏళ్ల పిల్లాడు. ఆయనకి నిజం తెలిసింది. వాళ్ళ ఆయన ఎన్ని రకాలుగా చంపడానికి ప్రయత్నం చేసిన పిచ్చి తండ్రి అన్నాడు. భగవంతుడి మీద భక్తున్న వాడికి భయమే లేదయ్యా. ఇంత పెద్దవాడు అయ్యావు, నువ్వే ఎప్పుడు భయపడి వస్తూ ఉంటావు కదా. ఎందుకు? నువ్వు చేసేటువంటి పాపాలు కాబట్టి. కానీ దేవుడిని తెలిసిన వాడు, గుర్తుంచుకున్న వాడికి ఏ పాపాలు చేయాలి, చెడు చేయాలని అనిపించదయ్యా కదా. అయితే మనిషి చెడు ఎందుకు చేస్తాడు? రాకూడని కోరిక వస్తే దాన్ని తీర్చుకోవడానికి అక్రమ మార్గంలో వెళ్తాడు. అదే చెడు. అవునా కదా? వ్యక్తికి ధర్మబద్ధమైన ఆలోచనలు చేసినప్పుడు రాకూడని కోరికలు రావు, భయమే లేదు, హాయిగా సుఖంగా ఉంటాడు కదా. సో కాబట్టి ఏమిటి ఏనంటే, ఇదిగో మానవులందరూ నిన్ను గుర్తుపెట్టుకొని సత్కర్మలను ఆచరించి నీకు సమర్పణ చేశారు అని అనుకో. వాళ్ళ బాధ్యతలు నువ్వు తీసుకుంటావు. వాళ్ళకి ఇంకా దుఃఖాలు రావు. కామ్యకర్మలు చేస్తున్నారు, అవసరమైనది ఇస్తాడు, అయిపోతే మళ్ళీ కోరికలు మొదలవుతాయి. అదే కర్మ నిష్కామంగా చేశాడు అనుకోండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ కర్మ చేశాడు అనుకోండి, ఇప్పుడు కోరికలే కరిగిపోతాయి. అందరూ బాగుండాలని చేసి భగవాన్ నీకే సమర్పణము అని అన్నాడు అంటే ఆయన లోపల ఉన్న కోరికల్ని తీసి పారేస్తాడు. నిష్కామ కర్మ ఫలం కోరికలే కరిగిపోతాయండి, దుఃఖాలే వెళ్ళిపోతాయండి, లోపల చెడు కోరికలు రానే రావండి. అప్పుడు వాళ్ళకి బాధలు అనేటివి అడ్రస్ లేకుండా వెళ్తాయి. అసలు మనసే కరిగిపోతుంది. ఎవరికి భగవంతుడు ఇష్టం అయి ఉన్నాడో వాడు ఆయన్ని నిరంతరం స్మరించుకుంటూ ఉంటాడు కాబట్టి చెడు చేయుడు, కష్టాలు రావు, పాపాలు రావు. లోపల ఆయన ఉన్నాడు కాబట్టి అనవసరంగా మనసు కూడా భయాలకు, బాధలకి లోను కాదు. అయ్యా బయటికి చూసినా లోపలికి చూసినా నిరంతరం ఆనందమే. ఇంకో విచిత్రం, దేవుడి యందు భక్తి కలిగిన వాడికి ఏది చూసినా, ఏది విన్నా, ఏది చదివినా లోపలికి వెళ్ళిపోయి సరైన జ్ఞానంగా మారిపోతుంది. అంతెందుకు, నిరంతరం ఆయన గురించి తెలుసుకుంటూ చేయాల్సింది చేసేవాడికి అవునా, ఎప్పుడు ఏది తెలియాలనో ఆయన తెలియపరుస్తుంది కదా. మనస్సు శాంతిగా ఉండాలంటే ఏమి గుర్తుండకూడదు. లోపల ఏమో గుర్తుండవు నాకండి అంటే మతిమరుపు అని, తమోగుణం జరిగింది అని. అలాగా దైవం గుర్తున్నాడు అని అంటే ఏ సమయానికి ఏది ఎప్పుడు ఎలా గుర్తురావాలో అట్లా గుర్తొస్తుంది. కర్ణుడు చూడండి, పరశురాముడి దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఏమని? బ్రాహ్మణుడు అని చెప్పాడు. చివరికి బయటపడిపోయింది ఈయన బ్రాహ్మణ కాదు అని బయటపడింది. ఆయన శాపం పెట్టేశాడు. ఏమని? నేను నేర్పించిన విద్య నీకు అవసరాన్ని పనికిరాదు పోనేసి, గుర్తురాదు పోనేసాడు. గుర్తు రాలేదా ఆయనకి? చచ్చాడా లేదా? సో కాబట్టి ఇక్కడ ఏంటి ఏనంటే, వ్యక్తి దైవ అనుగ్రహం కోసం సరైన మార్గంలో వెళ్ళాడు అని అనుకో, అన్నీ అనుకూలిస్తాయి. వ్యతిరేక మార్గంలో వెళ్ళాడు అనుకోండి, అన్నీ ఎదురు తగులుతాయి.
కాబట్టి లోపల సుఖం భయం, సుఖం పోతుంది, భయం వచ్చి కూర్చుంటుంది, అతను హాయిగా బతకలేడండి. సో కాబట్టి ఇదిగో ఆయన హయగ్రీవ భగవానుడు గుర్తిస్తూనే అలాగే విష్ణుదేవుడి యొక్క దశావతారాలని 24 అవతారాలను కూడా కొలుస్తారు వాళ్ళు. ఏమని తర్వాత అవతారం ఏదయ్యా అని అంటే మత్స్యావతారం. మత్స్యావతారాన్ని ఏమని కొలుస్తారు? ఓం నమో భగవతే ముఖ్య తమాయ నమస్సత్వాయ ప్రాణాయ ఔజసే సహసే బలాయ మహామత్స్యాయ నమైతి. మత్స్యస్వరూపాన్ని ఆయన్ని కొలిసినప్పుడు ఏమవుతుందయ్యా? ఇదిగో ఇవన్నీ కూడా లభిస్తాయండి. ఏమని? ప్రాణులందరిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాడు నువ్వే, ఆత్మ నువ్వే అని. నమః సత్వాయ, జ్ఞానం నువ్వే, సరైన జ్ఞానం ఆత్మజ్ఞానం నువ్వే కదా. ప్రాణాయ ఔజసే, సర్వశక్తులు నువ్వే అయి ఉన్నావు. సహసే బలాయ మహామత్స్యాయ, అయ్యా స్థూలమైన సూక్ష్మమైన అంటే శారీరక బలమైన, మానసిక బలమైన, తర్వాత బుద్ధి బలమైన అన్ని బలాలు నీ వల్లనే వస్తాయ్యా అని ఆయన్ని ఆరాధిస్తే అవే వస్తాయి. గాయత్రి మంత్రం చెప్తారు ఏమని? బుద్ధిలో తేజస్సు పెరగాలి అని. లోతైన దృష్టి కలగాలి, బుద్ధిలో తేజస్సు పెరగాలి కదా. అలాగే ఇక్కడ కూడా ఈయన్ని ప్రార్థిస్తే ఇవన్నీ వస్తాయి. ఒక్కొక్క దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే ఏమేం కలుగుతుంది అని చెప్తున్నాం. 26 చూడండి, చదవండి. అంతర్బహిశ్చాఖిల లోకపాలకై అదృష్ట రూపో విశరస్సురుస్వన. గట్టి హిత్వా యతంతోపి పృథక్ సమేత్యా క్షోణీమిమామోదిష విరుధాం నిధిం మయా సహౌరో క్రమయోజ తేజసౌ హిరణ్మయేపి భగవాన్ నివసతి కూర్మతనుం బిభ్రాణస్తస్య తతో ప్రియతమాం తనుం అర్యమాస వర్షపురుషైః పితృగణపతిః గణాధిపతిః ఉపదావతి మంత్రం ఇమా చానుజపతి. ఓం నమో భగవతే అకూపారాయ సర్వసత్వగుణ విశేషణాయ అనుపలక్షిత స్థానాయ నమో వర్ష్మణే నమో భూమనే నమో నమో అవస్థానాయ నమస్తే. ఏమయ్యా? ఇదిగో మళ్ళీ ఈ విధంగా ప్రార్థిస్తున్నారండి. ఏమండి? అయ్యా అన్ని లోకాలు, ఆ లోకాలలో ఉన్నటువంటి జీవరాశులు, అవునా, అన్నిటిలో బయట లోపల ఉన్నటువంటి వాడివి నువ్వే. మాయాతతమిదం సర్వం జగద వ్యక్తమూర్తినా అని అన్నా. అనేక బల్బులు వెలుగుతున్నాయి కదా, రకరకాల బల్బులు. అన్ని బల్బుల్లో ఉన్నది పవర్ ఒకటే కదా. ఒక్కో బల్బు నుంచి వెలుగు ఎక్కువ రావచ్చు, ఒక చోట నుంచి తక్కువ రావచ్చు కదా. ఇది దేవాలయం అండి, ఓకే ఓకే. ఆ బయటకు వెళ్తే వీధి లైట్లు అండి, సరే సరే. ఆ రూమ్లో బెడ్రూమ్ అండి, బాత్రూమ్లో ఇవ్వండి, అయ్యా శ్మశానంలో ఇవ్వండి, ఏవైతేనేమయ్యా అన్నిట్లో ఉన్నటువంటి పవర్ ఒక్కటే అయింది. అలాగే సకల జీవరాశులలో కూడా లోపల బయట అంతటా ఉన్నటువంటి వాడు నువ్వే. నీకంటే వేరుగా దేవుడు అంటే ఎవరండి? విష్ణుదేవుడే దేవుడు, మిగతా వాళ్ళు దేవుడే కాదు. ఆ ఇస్కాన్ వాళ్ళు అంటారు దేవుడు అంటే కృష్ణుడే, మిగతా వాళ్ళంతా డమ్మిగాళ్ళు. వారిని ఇట్లాంటి అపశబ్దాలు ఎట్లొచ్చాయిరా బాబు. ఏమయ్యా భాగవతం, మళ్ళీ భాగవతం ఏంటి పుస్తకాలన్నీ గురించి. ఏమయ్యా జ్ఞానం ఉందా లేదా? ఉంది, కొంచెం 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 కొంచెం. ద్వైత భావనలో దేవుడిని అంటే ఫలానా వాడే దేవుడు అండి అని చెప్పాం కదా. అద్వైత భావం వస్తే అయ్యా అంతా దేవుడే, అందరూ దేవుడే. అయితే ప్రారంభ సమయంలో ఎవరో ఒకరిని దేవుడు అనుకున్నాం. తెలుసుకునే కొద్దీ ఆయన ఒక్కడేంటయ్యా
అక్కడ మాత్రమే ఉన్నాడా? అంతటా ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. అయ్యా, ఉన్నది ఆయన ఒక్కడే, సర్వరూపాలు ఆయనే, సర్వ జీవరాశులు ఆయనే. ఈ విషయం నీకు తెలుస్తూ ఉందా? ఒళ్ళు పులకిస్తుంది. పొరపాటుగా ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ చెడు చేయలేదు. అవునా? దైవం కనిపిస్తూ ఉంటే చెడు చేయలేవు. దైవ జ్ఞానం లేనివాడే అన్ని పాపాలు చేసేది, దేవుణ్ణి కూడా తిట్టేది. మళ్ళీ మదం ఎక్కితే కదా, అసుర గుణాలు తలకెక్కితే దేవుణ్ణి కూడా దూషిస్తావు. మరి రాక్షస గుణాలు తలకెక్కాయా, దేవుణ్ణి లేకుండా చేస్తాను అంటాడు. వారు పిచ్చోడా, ఆయన ఆ మాటగా అనుకుంటే నీ చేయగలుగుతుందా, నోరు కదులుతుందా? అవునా? అదే అంటాడు రాముడు. రాముడు అడుగుతారు జాంబవంతుడు, మేమందరం సహాయం చేస్తేనే కదా అక్కడ రావణాసురుని రాక్షసులందరినీ చంపావు అని ఆయన నిరూపిస్తాడు అక్కడ. ఏమని? ఈ జాంబవంతుడికి ఇట్లా కాదని తిరిగి వచ్చేటప్పుడు పుష్పక విమానంలో వస్తూ ఉంటారు కదా, వస్తూ ఉండేటప్పుడు ఆయన కిటికీ వైపు కూర్చోన్నాడట రామచంద్రుల వారు. ఆయన చేతి ఉంగరం ఉందే తీసి సముద్రంలో వదిలేశాడట. పుష్పక విమానం సముద్రం మీద నుండి వస్తుంది, దాంట్లో వదిలేశాడు. అవునా? చెప్పాడు, జమ్మంతా నా అంగ్లీకం పడిపోయింది, రాజముద్రిక పడిపోయింది, వెళ్ళి తీసుకురా అని అంటాడు. ఆయన ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడా? ఇప్పుడు విమానాన్ని దిగిడిపోతాను అనడానికి వీళ్ళు, వీళ్ళంతా కూతులు ఎలుగుబంట్లు కదా, వాళ్ళంతా ఏం చేస్తున్నారయ్యా, బయట కిటికీలు పట్టుకుని వేలాడుతున్నారు, పెళ్లి వెలుగు బస్సుకి ఎక్కెళ్ళిపోతుంటారే. అవునా? పక్కల వెనక పైన ఎక్కినట్టుగా ఆ పుష్పక విమానాన్ని సైడ్ నుంచి పట్టుకోమన్నారు చాలా మంది బయట. అవునా? ఈ జాంబవంతుడు ఎగిరిదూకాడు సముద్రంలోకి, వెళ్ళి వెతికాడు. ఆయనకు అతి అద్భుతమైన భయంకరమైన విషయం కనిపించిందంట. ఏంటి అని అంటే, ఈయన ఉంగరం ఉందా, ఆ ఉంగరం లాంటివే ఒక పెద్ద కొండంత ఎత్తు ఉన్నాయట, ఒక గుట్ట కొండంత ఎత్తు వరుసగా. ఆయనకు ఆశ్చర్యం వేసి పరిగెత్తుకుంటే, రామచంద్ర చాలా ఉన్నాయి ఇట్లాంటి లోపల. ఆయన అన్నాడట, ఇదిగో ప్రతి మహాయుగంలో త్రేతాయుగంలో ఇక్కడికి వచ్చి రావణాసురుని చంపి వెళుతూ ఒక్కొక్క అంగుళీకం ఇక్కడ పడేస్తూ ఉంటాను. అవునా? అందులో చెప్పాడు, ఇది ఫ్రెష్గా ఉండేది పట్టుకొని వచ్చాడు పైకి, మిగతా అంతా కొంచెం నాసుపట్టినట్టు ఉన్నాయి, ఫ్రెష్గా పట్టుకొని వచ్చాడు. చాలా ఒక గుట్ట ఉన్నాయి, ఇది ఫ్రెష్గా ఉంది పట్టుకొని వచ్చాను అని ఈయన అన్నాడట. ప్రతి మహాయుగంలోనూ రామావతారం రావణాసురుని చంపి తిరిగి వెళ్ళేటప్పుడు ఇలాగ ఉంగరం ఇట్లేస్తూ ఉంటాను, అవన్నీ అన్నాడు. అర్థమైందా? ఓ పిచ్చి జాంబవంతా, ఏది మేము ఉంటేనే నీకు విజయం లభించిందని నువ్వు అనుకుంటున్నావు కదా, మనసులోనే అనుకున్నాడు జాంబవంతుడు. ఇలా అనుకున్నావా? నువ్వు ఉన్నా లేకపోయినా అదే నిర్వర్తించేది ఎవరు? అదే నిర్వహించేది ఎప్పుడు? ఈయన మీ సహాయంతో నేనేమి ఇక్కడ జయాన్ని పొందలేదు, ఏమయ్యా చెప్పకనే చెప్పాడు ఆయన నేను ఎవరు అనేటువంటి విషయాన్ని. జాంబవంతుడు గుర్తుందా? మరపు వస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే, భగవంతుడు అన్నీ ఇచ్చేవాడు, కానీ ఇతరులకు ఇచ్చినట్టు గుర్తుపెట్టుకోడు, ఇతరుల కొరకు ఏమైనా చేస్తే గుర్తుపెట్టుకుంటాడు కదా. అందుకే భగవంతుడు అన్నాడండి. ఓకే దెన్ చూడండి 31. యద్రూపమేతన్ నిజమాయయార్చితం ధ్యానయస్వాస్య యదోపలంబనాత్ తస్మై నమస్తే వ్యపదేశ రూపిణి చరాచరం దేవర్షి పితృభూతమైంద్రియం ధ్యోఖం క్షితిశైల సరిత్ ద్వీపగ్రహార్క్షేత్య విధేయక సంఖ్యాయయా తత్వదృశాపనీయతే తస్మై నమః సాంఖ్య నిదర్శనాయతే ఇది. ఉత్తరేషు స పురుషు భగవాన్ యజ్ఞపురుషః కృతవరాహరూపాస్తే తం తు దేవీ హైష భూః సహసః కురుభిరస్ఖలిత భక్తియోగే రూపదావతి
ఇమాం చ పరమాముపనిషదమావర్తయంతి. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞకృతవే మహాద్వరావయాయ మహాపురుషాయ నమః కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే. యస్య స్వరూపం కవయో విపశ్చితో గుణేషు దారుష్మితచేతవేదసం మద్దంతి మద్నా మనసాదిదృక్ష్యవో గూఢం క్రియార్థైర్నమ ఈరితాత్మనే ద్రవ్యక్రియాయ హేత్వనేష కర్తృభిః మాయా గుణైర్వస్తు నిరీక్షితాత్మనే. దశావతారాల్ని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు కదా. అలాగా ఏంటి అని అంటే ఇంతవరకు మత్స్యరూపం అయింది, ఇంతవరకు ప్రార్థించింది ఏది? హయగ్రీవుడు మత్స్యావతారం, తర్వాత నరసింహావతారం, ఆయన్ని కొలిచారు ఇక్కడ. తర్వాత ఏమిటయ్యా అంటే ఇంకో రూపాన్ని కొలుస్తూ ఉన్నాడు వరుసగా. ఇది వరాహ రూపాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. అన్నీ ఇచ్చేది నువ్వే ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో, ఆ గుర్తుపెట్టుకోవడానికి ఏంటి అంటే ఏమయ్యా ఆయన నామాన్ని మర్చిపోకుండా ఉంటే చాలండి. ఎంతసేపు అని జపిస్తామండి? ఇష్టం ఉంటే నిరంతరం జపిస్తావు అప్రయత్నంగా, అవునా? పిల్లల మీద ప్రేమ ఉంది తల్లికి అంటే ఎక్కడికి వెళ్ళినా పిల్లలే కనిపిస్తూ ఉంటారు. భార్యాభర్తలకు ఒకరి మీద ప్రేమ ఉంది అని అంటే ఎవరిని చూసినా రెండో వ్యక్తి కానీ కనిపిస్తుంది. తల్లిదండ్రుల మీద భక్తి ఉంది అని అంటే ఎక్కడికి వెళ్ళినా అయ్యో వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ అవసరాలు ఏంటి అనేది ఆలోచన ఉంటుంది కదా. అలాగా దైవం మీద భక్తి ఉంటే మరపు రాదయ్యా. సరళ చింతనం విరళ తత్పరం అని అంటాడు. పట్టుదల బట్టి గుర్తు చేసుకోవడం కంటే సహజంగా వచ్చేటువంటి చింతన ఉంది చాలా గొప్పదయ్యా అంటాడు. నేను రోజు పట్టుబడి జపమాల జపం చేస్తుంటాం. ఓకే, నాకు జపమాల అవసరం ఉండదు, కానీ ఆయన ఎప్పుడు మరొకటి రాడండి. నేను ప్రయత్నపూర్వకంగా తలుసుకోవడానికి ప్రయత్నం చేయను, కానీ ఆయన నాకు ఎప్పుడు మరొకటి రాడండి. అదేంటది? ఇష్టం అనేది ఉంటే, నాకు ఆయనే ఇష్టం ఉంటే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనే భావం ఎక్కడైతే ఉంటుందో భగవంతుడే గుర్తుంటాడు. నిజంగా భగవంతుడు గుర్తున్నప్పుడు కనిపించే వాళ్ళందరిలో సమానంగా ఆయన్ను చూడడం అనేటువంటిది ఉంటుంది. సమంగా చూడడం అని అంటే సమంగా చూడడం జరుగుతుంది, సమంగా వ్యవహరించడం కదా. వ్యవహారం ధర్మబద్ధంగానే ఉంటుంది. బాధ్యతలను బట్టి, సంబంధాలను బట్టి వ్యవహారాలు ఉంటాయి. అందరూ ఒకటే కదా అని నిద్రలేసి నుంచి ఊళ్ళో వాళ్ళందరూ పనులు చేసి ఇంట్లో వాళ్ళు మర్చిపోతాడా? కాదు కదా. అందరూ ఒకటే కదా అని చెప్పి కనిపించిన వాళ్ళందరినీ, సపోజ్ ఒక గ్రూపు లేడీసే ఉన్నారనుకోండి, అందరితో ఒకటేగా వ్యవహరిస్తారా? లేదు. కొందరు తల్లి లాంటి స్థానం కలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది సోదర స్థానంలో కలిగిన ఉంటారు, సోదరి స్థానం కలిగిన ఉంటారు, కొంతమంది మరి కుమార్తె స్థానంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అదే భార్య స్థానంలో ఒకరే ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే అందరూ సమానము అని చెప్పి అందరితో ఒక విధంగా వ్యవహరిస్తే చూపులు తిరిగేస్తారు కదా. అట్లా వ్యవహరించలేము. అయితే ఇక్కడ ఏంటి అంటే అందరిలో దేవుడు ఉన్నాడు, అందరూ దైవతా స్వరూపం అనుకున్నప్పుడు ఎవరికి కీడు చేయడు, అవునా? రెండోది అందరికి మంచి జరగాలి అని. ఇది ముఖ్యమైనది. ఎవరికి ఎక్కడ చెడు చేయడానికి ప్రయత్నం చేయడండి. కాబట్టి అలాగా ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో ఈయనండి ఎవరు? యజ్ఞస్వరూపుడు వరాహమూర్తి, యజ్ఞవరాహమూర్తి అని అంటారు ఆయన్ని కదా. వీళ్ళందరూ ఆరాధిస్తే వచ్చే హిరణ్యాక్షుడిని సంబంధించి భూమిని పైకి తీసుకొని వచ్చి పెట్టాడు. అప్పుడు ఆ భూమిని ముట్టుకున్నాడు కదా,
ఆల్రెడీ ఆయన భార్య కదా. భూమిని ముట్టుకున్నాడా? భూమిని తీసుకొని సముద్రంలో దాచేసాడట హిరణాక్షుడు. ఆమె భూమిని ఎత్తుకొని వచ్చాడు, పైకి ఎత్తుకొని వచ్చాడు, తగిలాడు కదా. ఆ స్పర్శతోనే ఆమె కొడుకుని కనిగిస్తుందట. కానీ ఆమెను ఎత్తుకోవచ్చినప్పుడు ఆమెను ఎవరు కనిపిస్తున్నారు ఆయనకి? నరకాసురుడు ఆడు కదా, హిరణాక్షుడు కదా. వీడు పుట్టినవాడు నరకాసురుడే. యజ్ఞవరాహమూర్తికి భూదేవికి పుట్టినోడే నరకాసురుడు కదా. ఆ తర్వాత మళ్ళీ ఏంటి, ఆమె ఆ భూదేవి సత్యభామగా పుడితే ఈయన మళ్ళీ ఆ సత్యభామను తీసుకొని వెళ్ళి వాడిని సంపు 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 ఆ మరిచిపోయింది పాపం వీడు కొడుకు. అది సంపు అంటే అప్పుడు ఆయన చంపేయాల్సిన అవసరం వచ్చింది. కాకపోయి ఉంటే భూదేవి ఏడ్చేదిగా, అక్కడ మళ్ళీ నా కొడుకుని చంపేసావా? అవునా, ఆ అవకాశం ఇవ్వకుండా ఆయన ఎక్కడికెక్కడ ఎవరెవరికి ఎట్టు పెట్టాలనో అట్లా పెట్టేస్తాడండి. ఆవిడ ఎదుగో ఆయన అందరికీ దేవుడు భూమిని మొత్తం రక్షించాడు అంటే సర్వ జీవరాశుల్ని కాపాడాడు ఆయన. కాబట్టి ఆయన్ని ఎవరైతే ఆరాధిస్తూ ఉన్నారో అందరిలో ఉన్నటువంటి దేవుడుగా, ఒక కర్ర కింద పెట్టి పైన కర్ర పెట్టి అరణి అని అంటారు కదా, అలాగే తిప్పితే అగ్ని బయటకు వస్తుంది. అవునా, అలాగే భగవంతుడితో జీవుడు ఐక్యమై ఆయన ఆర్తిగా ప్రార్థిస్తే లోపల నుంచి జ్ఞానం అనే అగ్ని పుడుతుంది. దానివల్ల ఏమవుతుంది, నిజం తెలుస్తుంది. ఏమని, అందరిలో ఉన్నవాడు ఒక్కడే అయి ఉన్నాడండి. గుర్తించి అందరి యందు సమమైన ప్రేమ కలిగి వ్యవహరించేవాడు ఉన్నాడే, సాక్షాత్ భగవానుడే. అంతేనా? ఇప్పుడు ప్రత్యేకంగా ఏ కోరికలు ఉండవు అక్కడ, అందరి యందు సమాన ప్రేమ. ఏమయ్యా, నీ కాళ్ళ దగ్గర నుంచి తలకాయ దాకా ఎన్ని అవయవాలు ఉన్నాయి, అన్నిటిని ఒకటే కానీ భావిస్తున్నావా లేదా? అవునా కదా? అన్నిటి మీద సమమైన ప్రేమ ఉంది కదా. అలాగే అన్ని ఆత్మీయంగా ఎక్కడ ఇదే భావించడం జరుగుతుందో అక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమ వ్యక్తమవుతుంది, పరిపూర్ణ జ్ఞానం వ్యక్తమవుతుంది. అదేనంటే మోక్ష స్థితి అంటే, వేరేదేం కాదు. ఓకే, దాని కొరకు ఇన్ని ప్రార్థిస్తారు. ఎవరిని? యజ్ఞవరాహమూర్తిని. ఏమని ప్రార్థించారు? ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞకృతవే మహాధ్వరావయవాయ మహాపురుషాయ నమః కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే అని ప్రార్థిస్తారు కదా. ఓకే, దెన్ ఇక చివరిగా చెప్పండి. కరోతి విశ్వస్థితి సంయమోదయం యస్యేప్సితం నేప్సితమీక్షితుర్గుణైః మాయాయదాయో భ్రమతే తదాశ్రయం గ్రావణో నమస్తే గుణకర్మ సాక్షిణి ప్రమత్య దైత్యం ప్రతివారణం హృదే యో మాం కృత్వాంగ్రదంష్ట్రే నిరగాదు దద్వనః. ఓం భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కందే అష్టాదశోऽధ్యాయః. హరి ఓం. ఏమైంది? చూపు వరకు వచ్చారు ఈ అధ్యాయంలోకి. కాబట్టి భగవంతుణ్ణి అనేక రకాలుగా ప్రార్థిస్తున్నారయ్యా. వీళ్ళందరూ అక్కడ ప్రార్థించబడుతూ ఉంటారు. భద్రాశ్వ లోకం, ఏ లోకమైనా భద్రాశ్వ, అశ్వ అంటే లోపల అహంకారమే, భద్ర అంటే సరైనటువంటి విధానంలో ఉన్నటువంటి అహంకారం, సాత్విక అహంకారమే. ఎవడి హృదయంలోకి అహంకారం సాత్విక గుణాలతో నిండిందో, దైవీ గుణాలతో నిండిందో, వాళ్ళ ప్రవర్తన అందరి యందు సమమైన ప్రేమ ఉంటుంది. వాళ్ళకి అందరికీ వాళ్ళ మీద కూడా ప్రేమ అనేది కలుగుతుంది. అఫ్కోర్స్ రాముడు వచ్చినప్పుడు రాక్షసులు లేరా? కాబట్టి రాముడికి వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి రాముడు సరైనడు కాదు అని అంటామా? అవునా? కృష్ణుడికి అందరి మీద ప్రేమ లేదా? కానీ కృష్ణుడే చంపడానికి ప్రయత్నం చేస్తారు కదా, కాబట్టి కృష్ణుడు కరెక్ట్ కాదని అంటామా? లేదు, ఎప్పుడూ ఉంటారు అలాంటి వాళ్ళేమో. గూర్లు పెరిగాయండి, మట్టి పడుతున్నాయి, కట్ చేసావు, మళ్ళీ పెరగకుండా ఉంటాయా? కదా, అలా పెరుగుతూ ఉన్నాయి, ఇవంతా చీచేసి రోత అవుతున్నాయి, గోల్డ్ పీకేస్తారా? అమ్మో భయంకరంగా ఉంటుంది.
కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే వ్యక్తి ఎదిగి పైకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉంటాడు, దైవీ గుణాలను పెంచుకొని, అవునా, అందరిలో ఉన్నటువంటి భగవంతుడిని చూస్తూ ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈయన యజ్ఞవరాహమూర్తి ఆయన అనుగ్రహానికి లోనై, అవునా, లోపల ఉన్న హిరణ్యాక్షుడు ఎవడు, కామక్రోధాలు ఆసక్తి కలిగిన వాడే. ఆయన ఎవడయ్యా హిరణ్యాక్షుడు, భూమి అంతా నాకే కావాలి అనుకున్నాడు. ఇంకా హిరణ్య అంటే, హిరణ్యం అంటే ఏంటి, బంగారం. అక్షి అంటే కన్ను. వాడి కళ్ళు దేని మీద ఉన్నాయి, బంగారం మీద కదా. అంతేకాదు హిరణ్యం అంటే ధనం. భూమి మీద ఉన్న ధనం అంతా నాకే కావాలనుకున్నవాడే హిరణ్యాక్షుడు కదా. కాబట్టి ఏమిటయ్యా, నిత్యం నిరంతరం ధనాన్ని సంపాదించి దాచుకొని అంతా నేను అనుభవించాలని ఎవడైతే అనుకుంటూ ఉంటాడో వీడే హిరణ్యాక్షుడు. వాడు హిరణ్యాక్షుడు. వాడు ఒక్కొక్కళ్ళు అంటే ఇండివిజువల్ అంతే. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు సజ్జనులైనటువంటి వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తారు. అప్పుడు యజ్ఞవరాహమూర్తి వచ్చాడండి. వరాహము అంటే తేజస్సు, జ్ఞానం. యజ్ఞ అంటే ఇక్కడ సర్వజీవుల శ్రేయస్సును కోరేటువంటి కేరుతూ వ్యవహరించేటువంటి సత్బుద్ధి, సత్యబుద్ధిని పట్టుకొని, అంటే సత్వగుణాన్ని పెంపొందింపజేసుకొని అందరి క్షేమాన్ని కోరుతూ భగవంతుడిని ప్రార్థించినప్పుడు భగవంతుడు యజ్ఞ వరాహమూర్తిగా వచ్చి వాళ్ళ లోపలను ముందు అజ్ఞానాన్ని, అదే బాహ్య దృష్టి, కామక్రోధాల దృష్టి ఏదైతే ఉందో, అర్ధకామాల దృష్టి ఏదైతే ఉందో పూర్తిగా తొలగించేసేస్తాడు. తొలగించి అందరిలో భగవత్ తత్వాన్ని చూపిస్తాడు. అందరూ భగవంతుడే అనుకుంటాడు. ఇప్పుడు నేను అందరూ భగవంతుడే అని గుర్తించిన వాడు సత్వగుణే. మరి నేనెవరు, నేను ఆయనే అయి ఉన్నాను గుర్తించేటప్పుడు సత్వగుణాన్ని కూడా దాటేస్తాడు, భగవంతుడే అవుతాడు. ఇదయ్యా చేరుకోవాల్సింది, ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కందే అష్టాదశోధ్యాయః అథ ఒక శ్లోకం చదువు. శ్రీశుక ఉవాచ కిం పురుషే లక్ష్మణాగ్రజం సీతాభిరామం రామం తచ్చరణ సన్నికర్షావిరతః పరమ భాగవతో హనుమాన్ సహ కిం పురుషై అవిరత భక్తి ఉపాస్తి. ఆ విధంగా ఏమైందయ్యా, ఇప్పుడు రాముడు దైవంగా ఉపాసించబడుతూ ఉన్నాడు. ఇది ఎక్కడయ్యా అంటే కిం పురుషలోకం అట. అక్కడ ఏ విధంగా రాముడు ఆరాధించబడతాడో చెప్తూ ఉన్నారు, చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.